ఇఫ్ 2 ప్యారలల్ లైన్స్ ఆర్ కట్ బై 2 డిస్టింక్ట్ ట్రాన్స్‌వర్సల్ దెన్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ దీస్ 4 లైన్స్ విల్ బి. చూడండి మీకు ఒక 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇలా. ఈ రెండిటిని ఇలా 2 ట్రాన్స్‌వర్సల్ కట్ చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఫార్మ్ అయ్యే ఇది ఇక్కడ ఫార్మ్ అవుతుంది చూసారా ఇది. ఇది ఏందని అడుగుతున్నారండి. ఇది ఏందంటే మీకు ఇదొక మీకు పారలెలోగ్రామ్ ఫార్మ్ అవుతది. పారలెలోగ్రామ్. ఎందుకు పారలెలోగ్రామ్ ఫార్మ్ అవుతదంటే చూడండి. ఇక్కడ మీకు పారలెల్ లైన్స్ ట్రాన్స్‌వర్సల్ లైన్ మీకు పారలెల్ లైన్స్ అని చెప్పలేదు. ఇక్కడ ఎల్, ఎం ఈ రెండే మీకు పారలెల్ లైన్స్ అన్నారు కదా! ఈ 2 లైన్స్ పారలెల్ లైన్స్ కదా! ఇక్కడ గనుక మీకు తీటా ఉందనుకోండి. ఇక్కడ ఎంత కావాలి? 180 - తీటా కావాలి. అంతే కదా! ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ ఎంత కావాలి? 180 - ఆల్ఫా కావాలి. క్లియరా అండి? రైట్. ఈ క్వెషన్‌లో కొంత రాంగ్ ఉందండి. ఇక్కడ చూడండి ఈ క్వెషన్‌ని 2 క్వెషన్‌లాగా ఫ్రేమ్ చేయొచ్చు. నేను ఈ క్వెషన్ మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. 2 పారలెల్ లైన్స్ ఆర్ కట్ బై 2 డిస్టింక్ట్ ట్రాన్స్‌వర్సల్ లైన్ అని ఒకసారి అనొచ్చు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి చాలా జాగ్రత్తగా దీన్ని. ఇప్పుడు మీకు 2 పారలెల్ లైన్స్ ఉన్నాయండి. ఎల్ అనేది ఒక పారలెల్ లైను. ఎం అనేది ఇంకో పారలెల్ లైన్. ఈ 2 పారలెల్ లైన్స్ కదా! ఇదొక పారలెల్ లైను. ఇదొక పారలెల్ లైన్. ఎల్, ఎం. ఓకే. ఇప్పుడు ఎల్, ఎంకి గనుక ఇంకొక 2 పారలెల్ లైన్స్. ఈ 2 పారలెల్ లైన్స్ అయ్యాయనుకోండి. ఇది పి, ఇది క్యూ. ఓకే. ఈ 2 కూడా పారలెల్ లైన్స్ అయ్యాయనుకోండి. ఇప్పుడు మీకు ఫార్మ్ అయ్యే ఫిగర్ ఇప్పుడు ఫార్మ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ఉందా? ఇది. ఇప్పుడు ఫార్మ్ అయ్యే క్వాడ్రిలేటరల్ అనేది ఇది మీకు పారలెలోగ్రామ్ అవుతదండి. ఇది మీకు పారలెలోగ్రామ్ అవుతది. ఎందుకు పారలెలోగ్రామ్ అవుతదంటే ఈ 2 పారలెల్‌గా ఉన్నాయి. ఈ 2 పారలెల్‌గా ఉన్నాయి. అలా 2 పారలెల్‌గా ఉండేది మనకెక్కడుంటది? ఓన్లీ పారలెలోగ్రామ్‌లో మాత్రమే ఉంటది. ట్రెపీజియంలో అలా ఉండదు. క్లియరా? అండ్ స్క్వేర్‌లో, రాంబస్‌లో అన్నిటి దగ్గర ఉంటది గానీ, మీకు రాంబస్ కావాలంటే ఈ లెంత్ అన్ని లెంగ్త్స్ ఈక్వల్ గావాలని జెప్పాలి. అలా మనం అన్ని ఇంక రాంబస్ గాని, స్క్వేర్ గాని మీకు రెక్టాంగిల్ గాని గావాలంటే ఇంకా చాలా ప్రాపర్టీస్ ప్రూవ్ జేయాలి. బట్ బేసిక్ ఒక క్వాడ్రిలేటరల్ ఎక్కడ మీకు అపోజిట్ సైడ్స్ పారలెల్‌గా ఉంటాయి. అది పారలెలోగ్రామ్ గదా! సో, మీకు 2 పారలెల్ లైన్స్‌కి ఇంకొక 2 ట్రాన్స్‌వర్సల్ లైన్ గనుక కట్ చేస్తే ఫార్మ్ అయ్యే క్వాడ్రిలేటరల్ అనేది పారలెలోగ్రామ్. 2 పారలెల్ లైన్‌కి 2 డిస్టింక్ట్ ట్రాన్స్‌వర్సల్ లైన్ అవి పారలెల్ గాదు. అంటే ఒకటి నేను ఇలా తీసుకుంటా, ఒకటి ఇలా తీసుకుంటా, ఒకటి ఇలా తీసుకుంటా. ఇప్పుడు ఫార్మ్ అయ్యేది ఏదుంది చూడండి ఇప్పుడు. ఇది మనకి ఏ ఫిగర్ వస్తది ఇలా. ఇది ట్రెపీజియం. ట్రెపీజియంలో మీకు ఓన్లీ ఒక్క సైడ్‌యి మాత్రమే పారలెల్‌గా ఉంటాయి. రిమైనింగ్ అన్‌పారలెల్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఇది కరెక్ట్ ఫోర్త్‌ది. ఇఫ్ 2 పారలెల్ లైన్స్ ఆర్ కట్ బై 2 డిస్టింక్ట్ ట్రాన్స్‌వర్సల్ లైన్స్. పారలెలోగ్రామ్ అనేది ఎప్పుడు అవుతదంటే 2 పారలెల్ ట్రాన్స్‌వర్సల్ లైన్ అయినప్పుడు. అర్థమైందా? 2 పారలెల్ ట్రాన్స్‌వర్సల్ లైన్ అయినప్పుడు. ఐ హోప్ థిస్ ఈస్ క్లియర్. నేను క్వెషన్స్ గూడా మనకి సబ్జెక్ట్‌కి రిలవెంట్‌గా మీ ఎగ్జామ్‌కి రిలవెంట్‌గా చాలా కేర్‌ఫుల్‌గా చూజ్ చేసుకున్న క్వెషన్స్ అండి. మీకివి ఎగ్జామ్‌లో గనుక నీట్‌గా ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ అవుతాయి ఇవి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిందనుకుంటా. మీకు 2 పారలెల్ లైన్స్‌కి 2 పారలెల్ ట్రాన్స్‌వర్సల్ లైన్ గనుక కట్ చేస్తే ఫార్మ్ అయ్యే క్వాడ్రిలేటరల్ పారలెలోగ్రామ్. 2 పారలెల్ లైన్స్‌కి డిస్టింక్ట్ ట్రాన్స్‌వర్సల్ లైన్ గనుక కట్ చేస్తే ఫార్మ్ అయ్యే ఫిగర్ ట్రెపీజియం.